హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు 22 జనవరి 2025. ఈరోజు అప్డేట్ ఏంటంటే ఐకానిక్ టవర్స్ శాశ్వత సచివాలయం భవన్ దగ్గర పునాదుల్లో ఉన్న వాటర్ అంతా పూర్తిగా తగ్గిపోయిందండి. అయితే కాస్త కూస్తో అక్కడక్కడ కొంచెం ఉన్న వాటర్ కూడా బయటికి తీసేస్తున్నారు. బురద ఎక్కువగా ఉందని చెప్పేసి దాన్ని ఈ పూట అయితే ఆపారండి. తెల్లవారుజామున మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తారంట. అయితే అక్కడికి వెళ్ళి ఒకసారి చూపిస్తారండి మీకు. జనాలు కూడా చాలామంది చూడటానికి అయితే వచ్చారు. ఇక్కడ పొజిషన్ ఎలా ఉందనేది దగ్గరికి వెళ్ళి ఒకసారి మీకైతే వివరంగా చూపిస్తానండి. చూస్తూనే ఉన్నారు కండి, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నానుగా. ఈ స్టార్టింగ్ కాడి నుంచి కూడా వాటర్ తీయడానికి వచ్చిన మోటార్స్ స్టార్టింగ్ కాడి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ సింబల్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఈ వాటర్ క్లీనింగ్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు కదా, అది కూడా మీకు ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఒకసారి మీకు లోపల ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తానండి. ఈరోజు చూడటానికి అయితే చాలామంది వచ్చారండి, చుట్టుపక్కల ఊళ్ళో జనం అంతా. ఇక్కడైతే పొజిషన్ ఈ విధంగా ఉందండి. వాటర్ బాగా తగ్గిపోయింది. ఈ ఇంజన్స్ ద్వారాగా వాటర్ అనేది బయటకు పంపించారు కదా. ఫ్రెండ్స్, నిన్న అయితే ఈ సువ్వల మధ్యలోకి వాటర్ ఉందండి. సువ్వల దగ్గరకు ఉంది. ఇప్పుడు ఈరోజు బాగా తగ్గిపోయింది అనమాట. ఇదిగోండి, ఎవరో ఒక ఆయన కింద దిగి చేప మీద పట్టుకున్నారండి. చేపలు అయితే బాగా ఉన్నాయి కదా, అందువల్ల వస్తున్నారు. కాకపోతే మొత్తం పట్టేశారండి నిన్నే. ఇప్పుడు ఏం లేవు ప్రస్తుతానికి. అక్కడక్కడ ఏమన్నా 1-2 ఉంటే కనుక ఈ విధంగా తీసుకెళ్తున్నారు. ఈ నీళ్ళన్నీ నిన్నంతా తోడేశారండి. ఇటు నుండి ఇంజిన్ ఇక్కడ పెట్టారు కదా, దీని ద్వారా అక్కడ తోడేశారు. అటువైపు గుంటలు అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు ట్రాక్టర్ అనేది అవతల పెట్టారు కదా, అక్కడ కూడా వెళ్ళి ఒకసారి చూపిస్తానండి మీకు. కొక్లైన్ అయితే దిగుతుందండి. అక్కడ గుంట కొంచెం ఏర్పాటు చేసేసి కొద్దిగా ఈ నీళ్ళు కూడా బయటికి పంపించి ఏర్పాటు అయితే చేస్తున్నారు. మీకు నిన్నటి వీడియోలో చూపించే కదండి, ఇక్కడ చేపలు బాగా ఎగిరినాయి. నీళ్ళు బాగా ఎక్కువ ఉండటం వల్ల పైకి ఎగిరినాయి. పైకి ఎగిరిన చేపలు అన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఇదిగోండి, నీళ్ళు అనేది ఆగిపోయినాయి ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, చేపలన్నీ. ఇదిగోండి ఫ్రెండ్స్, చేపలన్నీ నీళ్లు తగ్గిపోయేసరికి అట్లా పైకి వచ్చేసినాయి. ఇక్కడ ఉన్నాయండి చేపలన్నీ. ఇక్కడైతే పొజిషన్ ఈ విధంగా ఉందండి. నిన్న ఇక్కడ ఆల్రెడీ ట్రాక్టర్ పెట్టారు. నిన్న ఆ వాటర్ అంతా బయటికి లాగేశారనమాట.
కాస్త కూస్తా అక్కడ ఉన్నాయి నీళ్ళు, అక్కడ కూడా వెళ్తానండి. ఇప్పుడు బురద బాగా ఎక్కువగా ఉంది, అయినా సరే వెళ్తానండి మీకోసం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాగే ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. లైక్స్ రావాలండి, కొద్దిగా ఏమనుకోకుండా కొంచెం లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే వెళ్ళిందండి ట్రాక్టర్, అక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అంతా బురద ఉందండి, ఎంతో లోతు లేదండి, బురద కొంచెమే ఉంది. ఇదంతా క్లీన్ చేసేయవచ్చు ఈ నీళ్ళతోటి. ఇక్కడైతే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఈ గుంటల్లో ఉండిపోయినాయి కొద్దిగా అక్కడక్కడ చేపలు. అక్కడక్కడ చిక్కుకుపోయిన చేపలను అయితే తీస్తున్నారండి. పైప్ అయితే ఊడిపోయిందండి, ఆ పైప్ బిగించి ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళీ నీళ్ళన్నీ ఇటు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు వీటిని ఇక్కడ గాడి తీసుకుంటే ఇటన్న వెళ్ళిపోతాయి, లేదా అటన్న వెళ్ళిపోతాయి. సడన్గా ఊడిపోయిందనమాట, దాన్ని అయితే ఇప్పుడు వాళ్ళు సరి చేస్తున్నారు. అది నెట్టి పట్టుకో, అది లోనగా నెట్టి పట్టుకో. అది ఆగ బాగు అది వదిలేసేయి, కట్టాలన్నా. ఇదండి ఒక చాలా వరకు అయితే వాటర్ అనేది క్లియర్ అయిపోయిందండి. స్టీల్ కూడా బయటపడిపోయింది. ఇదంతా ఆరిపోతే కనుక ఇంకా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకుంటారంటండి. ఇప్పుడే కొంచెం ఒక బ్రదర్ని అడిగితే చెప్పారు. ఇదండి, మీకు రేపు అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇట్లా చూసుకుంటా అవతలకు వచ్చేసి మీకు వీడియో అనేది ఎండ్ చేస్తానండి. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాంగా 2-3 రోజులకి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందండి. చాలా వరకు అయితే వాటర్ అనేది క్లియర్ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, చేపలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.